అన్నంలో ఈ పులుసు ఒక్కసారి వేసుకు తింటే రెండో ప్లేట్ అడగకుండా ఉండలేరు. మా గోదావరి స్టైల్లో చిన్న చేపలు మామిడికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అందరికీ, ఏబీవీకే వంటలకి స్వాగతం. ముందుగా తాజా గోదావరి చిన్న చేపలను శుభ్రం చేసుకొని వీటిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, నూనె కలుపుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఈ పులుసు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. పులుసుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. కట్ చేసుకుని ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి మిక్సీ వేయడానికండి. చిన్న ఉల్లిపాయ, ఒక టమాటా, మామిడికాయ ముక్కలు ఒక 5-6 తొక్కతోనే కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఉప్పు రుచికి తగినంత, 1½ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 7-8 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ జీలకర్ర, మళ్ళీ 3 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, 6-7 లవంగాలు, 6-7 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు. చూడండి, ఈ ప్లేట్లో ఉన్న మసాలాలన్నీ మిక్సీ పట్టి ముద్దలా చేసుకుందాం. అలాగే జీలకర్ర వెల్లుల్లిని విడిగా ముద్దలా చేసుకుందాం. ఉల్లిపాయ టమాటా ముక్కల్ని విడిగా ముద్దలా చేసుకుందాం. ఈ మూడింటిని విడివిడిగా మిక్సీలో పేస్ట్లా చేసుకొని చూడండి ఇలా ఉంచుకుందాం. ఈ పేస్ట్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, మిరియాలు కలిపి మిక్సీ చేసిన పేస్ట్ అండి. ఇది ఉల్లిపాయ టమాటా పేస్ట్. ఇప్పుడు మనం చేపల పులుసుకి మందపాటి వెడల్పుగా ఉన్న పెనం పెట్టుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా బాగా వేయించిన ఉల్లిపాయల్లో ముందుగా మనం అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు, లవంగాలు కలిపి మిక్సీ చేసిన పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకుందాం. చేపల పులుసుకి రాజు చేపలైతే రాణి ఇంకొకటి ఉందండి. అదేంటో గెస్ట్ చేయండి. చూడండి, ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనిద్దాం. ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 2 or 3 minutes మగ్గనించిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందాం. వేసుకొని ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి కలిపి ఉంచుకుందాం. చేపల పులుసు ఇంకో రకంగా కూడా పెడతారండి, అది కూడా నేను ఇంకొకసారి మీకు పెట్టి చూపిస్తాను. ఇది నా స్టైల్లో చేపల పులుసు అండి. ఒక్కసారి మీరు చేసుకుని తింటే మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. మామిడికాయ ముక్కలు ఇలా మగ్గితే సరిపోతాయండి. బాగా మగ్గితే లాస్ట్కి మామిడికాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి. మామిడికాయ ముక్కలా ఉండాలి, లోపల మగ్గిపోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా మగ్గిందో. ఈ టైంలో మనం కారం వేసుకుందాం. కారం వేసుకొని 1 or 2 minutes కారం నూనెలో వేయించుకుందాం అండి. అప్పుడు మీకు కారంలో ఉన్న కలర్ కూరలోకి బాగా వస్తుందండి. చూడండి, 1 or 2 minutes చిన్న మంటపై కారం, పెద్ద మంట పెడితే కారం మాడిపోతుందండి. చిన్న మంటపై 1 or 2 minutes ఇలా కలిపి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని ఉంచుకున్న చేపలను వేసుకుందాం. చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదండి. కడాయిని 2 చేతులతో పట్టుకొని కదుపుతూ కలపాలండి. ఈ టైంలో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుందాం అండి. నీళ్ళు వేసుకుని ఒక్కసారి కలుపుకొని కొంచెం నీళ్లు ఉడకబట్టిన తర్వాత చింతపండు రసాన్ని ఈ చేపల్లో వేసుకుందాం అండి. ముందు వీడియో ఫస్ట్లో చూపించాను కదండి చింతపండుని, ఆ చింతపండుని నానబెట్టుకొని రసం తీసుకొని ఇప్పుడు వేసుకున్నామండి. కాసేపు మనం మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఇలా ఉడకనిద్దామండి. ఇలా పులుసు సగం ఉడికిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి
పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ను ఈ టైంలో వేసుకుందాం. పులుసులో ఈ మసాలా కలిసేలా ఒక్కసారి గరిటతో పైన కలుపుకోవాలండి. పైనే, లేదంటే చేపలు విడిపోతాయి. ఇలా పైన కలుపుకొని కడాయిని 2 వైపులా పట్టుకొని చుట్టూ తిప్పి కలుపుకోవాలండి. నేను మిమ్మల్ని ఒకటి గెస్ట్ చేయమని చేశారా అండి? చేపల పులుసుకి రాజు చేపలైతే రాణి కొత్తిమీర అండి. కొత్తిమీర వేస్తేనే చేపల పులుసుకి సూపర్ టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇంకా ఉడకాలండి, ఇంకా పలచగానే ఉంది. ఇంకాసేపు ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం. పులుసు దగ్గరికి అయిన తర్వాత దించుకుందాం. కొత్తిమీర వేస్తేనే చేపల పులుసుకి చాలా టేస్ట్ అండి. ఇలా పులుసు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని, నేను ముందుగా చెప్పాను కదండి, మరీ పలచగా ఉండనివ్వద్దు, మరీ చిక్కగా వద్దు. చూడండి, వేడి వేడి గోదావరి చిన్న చేపలు మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి. అసలు అన్నంలో ఈ చిన్న చేపలు మామిడికాయ పులుసు ఒక్క ముద్దలో తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. పుల్లగా, కారంగా, చేపల రుచితో ఇంకో ప్లేట్ కావాలనిపిస్తుందండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. చూడండి, పులుసు అన్నంలో బాగా కలిసిపోయింది. ప్రతి ముద్ద చాలా రుచిగా ఉంటుందండి. ఇలాంటి గోదావరి స్టైల్ వంటలు మీకు ఇష్టమైతే మా ఏబీవీకే వంటిల్లు ఛానల్తో ఉండండి. మళ్ళీ ఇంకో రుచికరమైన రెసిపీతో కలుద్దామండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏబీవీకే వంటిల్లు, మన ఇంటి తెలుగు రుచులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనండి, ఉంటానండి.